చెపాక్లో 17 తర్వాత ఆర్సీబీ సీఎస్కేకు చెక్ పెట్టింది భయ్య. స్పిన్ అస్త్రంతో ఆర్సీబీని దెబ్బ కొట్టాలని చూసిన సీఎస్కేను 50 పరుగుల భారీ తేడాతో ఓడించింది. నూర్ అహ్మద్ మరోసారి 3 కీలక వికెట్లు తీసినప్పటికీ ఆర్సీబీ భారీ స్కోర్ చేయకుండా ఉండటంలో అతను అడ్డుకట్ట వేయలేకపోయాడు. దీనికి కారణం మరో ఎండ్లో అతనికి సహకారం అందించే బౌలర్ లేకపోవడమే. టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకోగా ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 32 పరుగులు చేసిన అతన్ని ధోని అద్భుతమైన స్టంపింగ్తో పెవిలియన్ పంపగా ఆ తర్వాత కోహ్లీ నెమ్మదిగా ఆడినప్పటికీ పడిక్కల్ 27 పరుగులతో రాణించగా ఆ తర్వాత రజత్ పాటీదార్ సూపర్ 50, అదేవిధంగా చివరిలో టీమ్ డేవిడ్ 3 సిక్సర్లు కొట్టడంతో ఆర్సీబీ జట్టు భారీ స్కోర్ చేసింది. మొత్తంగా 7 వికెట్ నష్టపోయి 196 పరుగులు చేయగా టార్గెట్ చేజింగ్లో ఆర్సీబీ బౌలర్ల దాటికి సీఎస్కే కోలుకోలేకపోయింది. రెండో ఓవర్లో హెజిల్వుడ్, రాహుల్ త్రిపాఠి, గైక్వాడ్లను అవుట్ చేయగా 5వ ఓవర్లో భువి, దీపక్ హుడాను పెవిలియన్ పంపాడు. మరోవైపు రచిన్ రవీంద్ర ఒంటరి పోరాటం చేస్తూనే చివరికి 41 పరుగులు చేసి అవుట్ కాగా ఆ తర్వాత ఏ దశలోనూ సీఎస్కే టార్గెట్ వైపు వెళ్తున్నట్టు కనిపించలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడుతుండడంతో చివరికి 20 ఓవర్లలో 146 పరుగులు చేసి 50 పరుగుల తేడాతో ఓటమి ఎదుర్కొంది. సీఎస్కే ఓటమికి కారణాలు చూసినట్లయితే టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ తీసుకోకుండా తొలి మ్యాచ్ లాగానే చేద్దామని అనుకొని తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టింది. గత మ్యాచ్లో విఫలమైన రాహుల్ త్రిపాఠిను మరోసారి ఓపెనర్గా పంపడం సీఎస్కే ఓటమికి ప్రధాన కారణంగా ఉంది. అతనికి బదులుగా రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా పంపుంటే రచిన్ రవీంద్రతో కలిసి అతను ఇన్నింగ్స్ నిర్మించినట్లయితే ప్రెజర్ అనేది తగ్గేది, టార్గెట్ చేజింగ్ అనేది ఈజీగా అయ్యేది. సో రాహుల్ త్రిపాఠిని ఓపెనర్గా పంపడం మరోసారి బెడిసి కొట్టింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సీఎస్కే ఓటమికి అతిపెద్ద కారణం ఆ జట్టు ఫీల్డింగ్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 క్యాచ్లను వదిలివేశారు. అందులో ముఖ్యంగా రజత్ పాటీదార్ ఆర్సీబీ ఇన్నింగ్స్లో 50 కొట్టిన సంగతి తెలిసిందే. సో అతను యొక్క 17 పరుగులు 19 పరుగుల దగ్గర ఉన్నప్పుడు 2 క్యాచ్లు అయితే వదిలివేశారు. దాంతో అతను 50 చేశాడు. ఆ క్యాచ్లు పట్టి ఉన్నట్లయితే ఆర్సీబీ అంత స్కోర్ చేసేది కాదు. అదేవిధంగా టార్గెట్ కూడా తక్కువే ఉండేది. అప్పుడు సీఎస్కే ఈజీగా టార్గెట్ని చేజ్ చేసే అవకాశాలు ఉండేవి. ఈ మ్యాచ్లో సీఎస్కే చేసిన ఫీల్డింగ్ తప్పిదాలు ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇక ఆర్సీబీ జట్టు కెప్టెన్ అయిన రజత్ పాటీదార్ 32 బాల్స్లోనే 51 పరుగులు చేయడంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే లభించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.